వినాయక చవితి అంటే ఏంటి అని ఇప్పుడున్న చిన్న పిల్లలని ఎవరికి అడిగినా ఏం చెప్తారో తెలుసా? మా దగ్గర పెద్ద గణేశుడు ఉన్నాడని, లేదా మా గల్లీలోనే ఎక్కువ గణేషులు ఉన్నాయని, లేక మా గణేషుని ఎంట్రీ ఎంత గ్రాండ్గా చేసాం తెలుసా, ప్రతిరోజు ఫుల్ ఫేమస్ సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తామని, చీవరికి ప్రసాదాల గురించి కూడా మాట్లాడతారు. కానీ అసలు గణేషుని ఎందుకు పెడతాము అని, 21 రకాల పత్రాలను ఎందుకు పెడతాము అని, ఇప్పుడు అందరూ మట్టి గణేషుణ్ణే ఎందుకు పెట్టమంటున్నారో అని, గణేషుని 9 రోజుల తర్వాత ఎందుకు నిమజ్జనం చేస్తాము అని మన పిల్లలకి తెలుసంటారా? వినాయకుని పండగ అంతా ప్రకృతితోనే ముడిపడి ఉంటుంది. నదులలోని వాగులలోని వండు మట్టితో ఆ స్వామి ప్రతిభను రూపొందిస్తారు. ఏకవిశంతి పత్ర పూజ పేరుతో 21 రకాల ఆకులతో ఆయనని కొలుస్తాము. స్వామి పూజలో ఉపయోగించే ఒండ్రు మట్టిలోనూ పత్రాలలోనూ ఔషధ గుణాలు ఉంటాయి. ఆయనకు చేసే షోడశోపచార పూజలో భాగంగా మాటిమాటికి ఈ విగ్రహాన్ని పత్రాలను తాకడం వల్ల వాటిలోని ఔషధ తత్వం మనకి చేరుతుంది. ఈ 9 రోజుల పాటు విగ్రహాన్ని పత్రాలను ఉంచడం వల్ల చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధ గుణాలు చేరుతాయి. ఈ వినాయక చవితి కాలంలో వర్షాలు చాలా ఉంటాయి. వాగులు నదులు ఉధృతంగా ప్రవహిస్తుంటాయి. ఇలాంటి సమయంలో మట్టి విగ్రహాలను తీరం నుండి నిమజ్జనం చేయడం వల్ల వరద పోటు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి. నిమజ్జనంలో మనం వేసే పత్రితో నీరు కూడా క్రిమిరహితంగా మారుతుందన్నమాట. గల్లీలో గణేషుణ్ణి పెద్ద పెద్దవి పెట్టాము, గ్రాండ్గా చేశామని కాకుండా అసలు ఎందుకు నిమజ్జనం చేస్తాము అనేది పిల్లలు తెలుసుకుంటూ ఎంతో బాగుంటుంది కదా. ఆలోచించండి మరి.